మొన్నటికి మొన్న మళ్ళీ డిసెంబర్ 2022 డిసెంబర్ 20th నాడు 2026 డిసెంబర్ నెలలో పీకేఓసి మనుగూరు దగ్గర కూడా తిరిగి మళ్ళీ ఆక్షన్ చేశారు. అది కూడా ట్రైబల్ ల్యాండ్. ఈ విషయాలు కూడా నేను ఈ తాడిచెల్ల కోల్ బ్లాక్ ఆల్రెడీ 2013లో మాకు ఇచ్చింది. ఇది మీరు మైనింగ్ లీజు తొందరగా ప్రయర్ అప్రూవల్ ఇవ్వండి అని అడగటానికి పోయినప్పుడు వీటిని కూడా నేను మెన్షన్ చేసి ఇవన్నీ ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు, ఆక్షన్ చేయబాకండి, సింగరేణి కాలనీస్కి ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేసి లెటర్లు కూడా రాసిచ్చాం. అయినా వీటిని మొన్న ఆక్షన్ పెట్టారు, గతంలో కూడా ఆక్షన్ పెట్టారు. సో వాట్ ఈజ్ దిస్ కాంట్రడిక్టరీ? మీరు నిజంగా సింగరేణి కాలనీస్కి మేలు చేయాలని ఆలోచన ఏమాత్రం ఉన్నా కిషన్ రెడ్డి గారు, తాడిచెల్ల 2 కోల్ బ్లాక్ని ఇన్ని సంవత్సరాలు సింగరేణికి ప్రయర్ అప్రూవల్ మైనింగ్ కోసం ఇవ్వకుండా ఆపటం వల్ల కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది ఇప్పటికీ. సరే, ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు చేసిన ఒత్తిడికి, మేము రాసిన ప్రత్యుత్తరాలకి కనీసం ఆలోచన చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ అసైన్ చేసిన దానికి మేము మైనింగ్ లీజ్ ఇచ్చామనంటే పర్లేదు, సంతోషించాం. కానీ కోల్ బ్లాక్ని అలాట్ చేసామని పెద్ద అక్షరాలతో మీరు ఏదో మాకు మేలు చేసినట్టుగా, తెలంగాణకి సింగరేణికి మేలు చేసినట్టుగా వార్త మీరు చెప్పడం అనేది కొంత ఆక్షేపణీయం అనేది నా ఆలోచన. రెండు, ఒకవేళ నిజంగా సరే ఫైన్ అయినప్పటికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా మీకు. మీరు సింగరేణికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏమాత్రం న్యాయం చేయాలనుకున్నా చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తీసుకున్న చట్టమే ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ని ప్రభుత్వాలు మాత్రమే మైనింగ్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వ పరంగా సింగరేణి కాలేజ్ సంస్థ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇక్కడ ఉంది, దానికి అలాట్ చేయండి. ఆప్షన్స్ ఆపండి. చేసిన ఆప్షన్స్ వాళ్ళు ఎవరు ఇంతవరకు మైనింగ్ చేయలే. కోయగూడెం బ్లాక్ 3, సత్పల్లి బ్లాక్ 3. సత్పల్లి బ్లాక్ 3 8/1/2024లో ఆక్షన్ చేస్తే ఇది ఎవరు పోయిందో మీకు తెలుసు. ఆనాడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సింగరేణిని కనీసం ఆక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకపోబట్టి కొద్దిమంది బినామీ వ్యక్తులు, వాళ్ళకి ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు అందులో పాల్గొన్నారు, వాళ్ళకి పోయింది ఆ బ్లాక్. అట్లాగే కోయగూడెం కూడా అట్లాగే సింగరేణిని పార్టిసిపేట్ చేయకుండా, ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అది కూడా అట్లే పోయింది. ఒకటి, ఈ ట్రైబల్ ఏరియాలో ఆక్షన్లో ఆక్షన్ చేయటమే తప్పు. వాళ్ళు చేస్తే కూడా అది గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసుకోవాలి తప్ప గవర్నమెంట్కి రాకుండా ఓ ప్రైవేట్ వ్యక్తులు పోయేటట్టు చేయటం రెండో తప్పు. సో ఇప్పటికైనా నేను కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నిటిని కూడా, సిన్స్ ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఇది, ఆ కోల్ బ్లాక్స్ కూడా మీరు ఇచ్చే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇది, G2G. ఆ దేశాల్లోనే G2G ఇచ్చేస్తూ ఉంటారు, టెండర్స్ లేకుండా, ఆప్షన్స్ లేకుండా. విత్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. దట్ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మీకు 51% స్టేట్ గవర్నమెంట్, 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ and allot these coal blocks also to సింగరేణి కాలేజ్. ఏమాత్రం మీకు తెలంగాణ మీద, సింగరేణి కాలేజ్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు మంత్రిగా ఉండి ఈ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి చేసి పెట్టాల్సింది. చేయకుండా గతంలో ఇచ్చిన దానికి నేను ఇవాళ ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఇటువంటి ప్రచారం మాత్రం చేసి రాంగ్ మెసేజ్ మాత్రం మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా అవసరమైతే నేను కలుస్తాం, అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు కలుస్తారు. మేము ఇప్పటికే మిమ్మల్ని పదే కలిశాను, మళ్ళీ కలవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ బ్లాక్స్ సింగరేణికి
తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా చూడవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ చేయని మీ దాన్ని ఇట్లా చేయవాలని వారికి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఐ మెన్షన్డ్ ద డేట్ అండ్ ఇయర్ క్లియర్లీ. కాంగ్రెస్ హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ అలొకేషన్ చేసింది, కానీ మీరు వెల్కమ్ చెప్తున్నట్టు నేను మైనింగ్ లీజ్ ఇచ్చారంటే వెల్కమ్ చెప్పాను, కానీ ఆ అలాట్మెంటే నేను కొత్త కోల్ బ్లాక్ అలాట్ చేశారని పొద్దున వార్త చదివిన తర్వాత నేను మళ్ళీ క్లారిటీ ఇవ్వను. అమ్మా ఏం స్టాటిస్టిక్స్ లో నేను ఇప్పుడు ప్రొడక్షన్ గురించి ఏం మాట్లాడలేదా? నేను ప్రొడక్షన్ గురించి మీరు దయచేసి నేను మాట్లాడని దాన్ని మాట్లాడినట్టుగా మీ ఆలోచన నా ఆలోచనగా చెప్పడం కోసం ప్రయత్నం చేయటం కరెక్ట్ గా. నేను స్పష్టంగా ఆ కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ డేట్స్ గురించే మాట్లాడాను, ఆప్షన్ గురించే మాట్లాడాను. నేను అదే చెప్తా ఉన్నాను కదా నిన్న. ఒక్క నిమిషం, ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ వన్స్ అగైన్. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను. మైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫర్ మైనింగ్ లీజ్ కోసం మేము అప్లై చేసాము. దాన్ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. నేను కొత్తగా అసలు నేను కోల్ బ్లాక్ ఇచ్చానన్న దానికి కరెక్ట్ కాదు. ఇది నా లెటర్లు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి నుంచి మీకు ఆ కాపీలు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చాను. ఆ కాపీలు అన్ని లెటర్లు అన్నీ ఉన్నాయి. నేను రాసిన లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. తాడ్చర్ల 2A సత్తుపల్లి, తాడ్చర్ల ఇక్కడ, అదేం ఖమ్మం, సత్తుపల్లి, అవి కూడా ఇవ్వని అడుగుతున్నాను. మొత్తం గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. కోల్ బ్లాక్స్ మీరు ఆక్షన్ చేసేది కూడా గవర్నమెంటే. G2G నేను చాలా స్పష్టంగా 3 అంశాలే మాట్లాడాను. కరెక్ట్, నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేనే చెప్పాను. ఫైన్, ఇది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 10 years of TRS గవర్నెన్స్, ఆ పేమెంట్స్ సింగరేణి కాలేజ్ చేయాల్సిన పేమెంట్స్ ని చేయకుండా పైలప్ చేసుకుంటూ పోవటం వల్ల అది విపరీతంగా పెరిగింది. మేము వచ్చిన తర్వాతనే దాన్ని కొంత సీరియస్గా అడ్రస్ చేస్తూ స్ట్రీమ్ లైన్ చేయటం కోసం గత 6 నెలల నుంచి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. వీ విల్ బీ డూయింగ్ జస్టిస్ టు సింగరేణి, నాట్ ఓన్లీ సింగరేణి కాలేజ్, అసలు డిస్కమ్స్ కి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కూడా వాటన్నిటినీ చేయటం కోసమే ఎవ్రీ మంత్ వీఆర్ ట్రైంగ్ టు క్లియర్ ది పెండింగ్ బిల్స్ అండ్ ఈవెన్ సబ్సిడీ అమౌంట్స్ ఆల్సో. సో వీ విల్ డూ అవర్ బెస్ట్. పాత లెగసీ మాకు వచ్చిన దాన్ని, ఆ భారం మోస్తూ దాన్ని సరి చేయడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ see to that all the coal blocks are given to the Singareni college. This is all public sector undertaking. Don't treat it like a step mother treatment. ఎందుకంటే మీ గతంలో ఈ యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే నేషనల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ కూడా ఉండేది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టేటస్ కూడా ఉండేది సింగరేణి కాలేజ్.